రాంపోతినేని చేసిన గెస్చర్ నిజంగా నా మనసుని టచ్ చేసింది భయ్యా. మ్యాటర్‌లోకి వెళ్తే ఈ అమ్మాయి పేరు సరళ శశి. ఆమెది వనపర్తి మండలం. ఈ అమ్మాయి 2 ఇయర్స్ బ్యాక్ అందరిలానే నార్మల్‌గా ఉండేది. బట్ 10థ్‌లో సడెన్‌గా ఫిట్స్ వల్ల ఈ పరిస్థితికొచ్చింది. అయితే ఈమె రాంపోతినేనికి చాలా పెద్ద ఫ్యాన్. ఎప్పటికీ ఆయన వీడియోస్, ఫోటోస్ చూస్తూనే ఉంటుంది. ఆయనతో మాట్లాడాలని కోరిక ఉండేది. ఈ విషయం తెలిసి రాంపోతినేని ఆ అమ్మాయికి వీడియో కాల్ చేసి, "నేను నిన్ను కలవాలి అంటే నువ్వు బాగా తిని టాబ్లెట్స్ వేసుకోవాలి" అని చెప్పాడు. ఇది చూసిన ఫ్యాన్స్ అంతా ఇప్పుడు రాంపోతినేనిని మెచ్చుకుంటున్నారు. బ్యాజింగ్ బలాలు ఫోక్ సాంగ్ చేసిన యాక్టర్ ఈశ్వర్ సాయి తనతోటే చాలా పాటలు చేసిన మాధురి రాథోడ్తో ఒక హోటల్లో కథలు పడుతున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఈశ్వర్ సాయి భార్య అతన్ని దొరకబట్టింది. వీళ్ళు 7 సంవత్సరాలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ కలిసి చాలా ఫేమస్ ఫోక్ సాంగ్స్ అయితే చేసిండ్రు. భార్యని కొడుకుని మర్చిపోయి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రెడ్డి భవనంలో ఒక గదిలో కథలు పడుతుండగా భార్య స్వయంగా వచ్చి అతన్ని దొరకబట్టింది. "నన్ను మోసం చేసిందు" అని చెప్పుకొచ్చింది. ఈశ్వర్ సాయి కూడా "నాది తప్పయింది, మళ్ళీ ఇట్లాంటి పనులు చెయ్యను" అని చెప్పిండంట. దొరికిన తర్వాత ఎన్ని ముచ్చట్లైనా చెప్తారు. దీనిపైన మీ విచారణ ఏంటి? కామెంట్స్లో చెప్పండి. RC-17 మూవీలో హీరోయిన్ ఎవరో తెలిస్తే మీ మతిపోతుంది. అదేంటంటే రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో RC-17 మూవీ రాబోతుంది కదా. అయితే ఈ మూవీలో హీరోయిన్గా మొన్నటి వరకు కియారా అద్వానీ, రష్మిక మందన్న, రుక్మిణీ వసంతలను పెట్టాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు వస్తున్న బజ్ ప్రకారం ఈ మూవీలో హీరోయిన్గా సారా అర్జున్ని తీసుకోవాలని ప్లాన్స్ జరుగుతున్నాయి. దురంధర్ మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ హీరోయిన్ని పెడితే బాలీవుడ్లో కూడా మార్కెట్ బాగుంటుందని ఇలా చేస్తున్నారు. ఇంకా ఈ మూవీ షూటింగ్ని దసరాకి స్టార్ట్ చేయబోతున్నారు. బండ్ల గణేష్ గారు తన కూతురు మ్యారేజ్కి ఎంత ఖర్చు చేశారో తెలిస్తే మీ మైండ్ పోతుంది. అయితే ఇలాంటి మ్యారేజ్ తెలుగు స్టేట్స్లో జరిగిందో లేదో తెలియదు కానీ ఏకంగా ఈ పెళ్లికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సగం మంది సెలబ్రిటీలు వచ్చారని చెప్పాలి. ఈ మ్యారేజ్కి 500 నుంచి 1000 కోట్ల వరకు ఖర్చు అయిందని రిపోర్ట్స్ వస్తున్నాయి. నాకు తెలిసి 100 నుంచి 200 కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు అనిపిస్తుంది.